రేవంత్ సర్కార్ తీరుపై ఎంఆర్పీఎస్ నాయకులు మండిపడ్డారు. మేడ్చల్ జిల్లాలో ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. కీసరలోని అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి కాకముందే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆఫీసర్ మొదలైన ఉద్యోగ ఫలితాలు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటన చేసిందన్నారు. దీంతో మాదిగలు, ఉపకులాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగ నియామకాలకు సిద్ధపడటం దారుణమన్నారు. ఉద్యోగ నియామకాల ఫలితాలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కీసర మండలంలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు మొదలగునవి పోటీ పరీక్షలో వెంటనే పరీక్ష ఫలితాలు విడుదల చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. కావున ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ నిర్ణయం కాకముందుకే ఇలాంటి ఫలితాలను విడుదల చేయడం ఇది మాదిగా జాతీయ సోదరులకు మరియు ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతుంది. మన మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల నుండి సుదీర్ఘ పోరాటం చేసుకుంటూ ఇప్పటికీ మన మాదిగ జాతి కాకుండా సబ్బండ వర్గాలకు అందరికీ న్యాయం జరగాలని ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఏబిసిడి వర్గీకరణ చేయకుండా ఈ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని మేమందరం ఖండిస్తున్నాము. ఏబిసిడి వర్గీకరణ చేసేది కాకుండా మళ్ళీ ఈ జాబ్ల విషయంలో మాకు అన్యాయం చేస్తున్నాడని మేము ధర్నా చేయడం జరుగుతుంది.